మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారన్న? నేను 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాలు వేసుకున్నారు. 5 ఎట్లుంది ఎకరాలు పరిస్థితి? 5 మంచిగా ఎకరాలు ఉందా? దారుణంగా ఉన్నది. బయటపడే అవకాశం లేదు. ఇప్పటికే సగం పోయింది, 2 ఎకరాలు పోయింది, ఇంకొక ఎకరం వరకు పోతుంది ఖచ్చితంగా. కాకపోతే అప్పుడు మొత్తం బోర్లు వాటర్ ఫుల్ ఉండేది, ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయినాయి. పోయిన గవర్నమెంట్లో అవసరానికి సార్తో మాట్లాడి, సార్ జర బంద్ చేయండి, వరి కోసుకుంటాం, జర 10 రోజులు బంద్ చేయండి సార్ అని కూడా ఆ విధంగా బదిలైనా కూడా ఆయన ఇచ్చిండు, అట్నే పోయినాయి. కానీ ఇప్పుడు మేము కావాలని ఎవరితో చెప్పుకోవడానికి కూడా లేదు, ఎవరు పట్టించుకునేటో లేరు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, అసలు మేము ఆమె ముఖం కూడా చూడలేదు, ఇప్పటి వరకు ఆమె ముఖం చూసింది లేదు. మా ఊరికి వచ్చిన రోజు లేదు. మా ఊరికి ఎలక్షన్లో మన ఎమ్మెల్యే మన ఎంపీ ఎలక్షన్లోకి వచ్చి అదైనా నైట్ 7 గంటల ప్రాంతాన్ని వచ్చి ప్రచారం జరిగి ఒక రూట్ తిరిగి వెళ్ళిపోయింది. ఏ సమస్య మీద వచ్చి అని ఎమ్మెల్యే ఆ ముఖం గిట్లా చూడలేదు. ఇటువంటి సమస్యలలో మన అసెంబ్లీలో ఏదన్నా మా రైతుల గురించి ఏదన్నా మాట్లాడుతానే ఉద్దేశంతో ఎదురు చూసి ఇక్కడ ఉన్న మన నియోజకవర్గ ప్రజలకు ఏమన్నా ఆశ పెడితే ఇట్లా నీళ్ళు వస్తాయా రైతుల గురించి ఏమైనా నిలదీద్దంటే ఒక మాట్లాడేది ఇట్లా లేదా ఆమె. ఇటువంటి పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాం ఇప్పుడు. అంటే అన్న ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా వచ్చి మీ బాగోగులు కానీ లేదంటే ఎప్పుడన్నా మీ సమస్యల పట్ల ఏమన్నా వచ్చి అడిగిందా? ఇప్పుడు నాకు ఒక 11 ఎకరాల ల్యాండ్ ఉన్నది. నేను ఈ గత సంవత్సరంలో ఇప్పుడు 10 ఎకరాలు నాటు పెట్టేది వరి నీళ్ళు ఉండి, ఇప్పుడు 8 ఎకరాలు నాటు పెడితే 6 ఎకరాలు ఎండిపోయింది. ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇంతవరకు అటెంకల మా రామరాజపల్లి విలేజ్లో ఎట్లా ఉన్నదని కూడా అటెంకలు వచ్చి పరిష్కరించుకున్న రోజులు లేవు. ఇంత ముందుకు దయాకర ఉన్న పీరియడ్లో నీళ్ళు పుష్కలంగా వచ్చి నేను ఒక 10 ఎకరాలు నాటు పెట్టేది. అసవంటిది మొన్న కూడా 8 ఎకరాలు నాటు పెడితే 6 ఎకరాలు మొత్తానికి ఎండిపోయింది. ఇప్పుడు 2 ఎకరాలు వారుతుంది. ఆ 2 కూడా కొసేళ్ళతో వెళ్ళదో లేదు తెలియదు, అంతా డౌటే ఉంది. మొన్న ఈ కరువు కాలైనా కూడా 1 లక్ష రూపాయలు పెట్టి ఒక 2 బోర్లు వేసినా కూడా ఏ బోరు పడలేదు. మాకు కాలువ స్థానికంగా వచ్చే కాలువ కూడా నీళ్ళు వాటర్ ఇంతవరకు మా విలేజ్లకు రాలేదు. రామరాజపల్లి గ్రామంలో మా ఎమ్మెల్యే అనేటమ్మ ఇంతవరకు మా విలేజ్లో ఇంతవరకు అడుగు పెట్టిన రోజు లేదు. ఓన్లీ ప్రచారం వరకు చేసిపోయింది అలా ఝాన్సీ రెడ్డి తప్ప ఎస్ఎస్పిని రెడ్డి ఇంతవరకు మా కాన్స్టిట్యూన్సీలో వచ్చింది లేదు, తిరిగింది లేదు. రైతుల గురించి పట్టించుకున్న మానవుడు కూడా లేడు. ఏ అధికారి కూడా ఎవరైనా మేము అభివృద్ధి చేస్తా ఉన్నాము అక్క అంటే అమెరికా నుండి అందుకనే వచ్చినాం మేము పాలకుర్తిని. ఏ అమెరికా నుంచి వచ్చినా ఏమి అభివృద్ధి లేదు. ఆమె షూట్పాటుకి చేయగల తప్ప ఆమె ఏం చేసింది లేదు. సెల్ఫీలు దిగుడు తప్ప ఆమె డ్యాన్సులు తప్ప ఇంకా ఎలాంటి సమస్య ఆమె దగ్గర ఎలాంటి లేదు. ఇది నిజమైన అభివృద్ధి అనేది పని అనేది ఎప్పుడు లేదు ఆమెది. ఇంతవరకు మా విలేజ్లో ఎట్లా ఉన్నది, రైతుల కష్టాలు ఏమున్నాయి, ఏ విధంగా ఉన్నదని కూడా ఇంతవరకు ఆమె అక్కడికి వచ్చి సూచింది కూడా లేదు. ఆమె ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తున్నదో ఇంతవరకు ఎవరి ప్రజలకు కూడా తెలియదు. పోయిన ప్రభుత్వంలో దయాకర ఉన్న కాలంలో నేను ఒక 11 ఎకరాలు నాటు పెట్టేది. నా పట్టాభూమి సాయం దాంట్లో నాకు 10 ఎకరాలు నాటు పెట్టిన నేను పారింది. అదేవిధంగా అదే ఆశతోటి నేను ఇప్పుడు పెడితే 6 ఎకరాలు ఎండిపోయింది. ఎకరంన్నరకు ఇప్పుడు వస్తుంది. అది ఆ ఎకరంన్నర కూడా డౌటే ఉంది. అది అటువంటి పరిస్థితి చేసింది. రైతు బంధు రుణమాఫీ ఇవన్నీ రైతు బంధు అంతకుముందు కథంలో కేసీఆర్ పాలనలో రైతు బంధు బరాబరి కారుకు వేసేది. అసవంటిది రైతు బంధు ఇప్పుడు సంవత్సరం నుంచి రైతు బంధు కూడా లేదు. ఆదేరువన్న మీద కూడా రైతులు ఏమైనా కొద్దిగా బాగుపడతారేమన్న ఆలోచనతో కూడా అది కూడా లేకుండా చేసిన మన ఎస్ఎస్పిని రెడ్డి గారు దాన్ని పట్టించుకున్న మానవుడే లేకుండా ఇంత పరిస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము అయ్యా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు చేసిన దరిద్ర పాలన ఇది. ఇంతకు ఏమీ లేదు. జనాలు మళ్ళీ ఇప్పుడు మార్పు కావాలని అనుకుంటున్నారు. కావాలంటే ఇప్పుడు ఎస్ఎస్పిని రెడ్డి కానీ మన రేవంత్ రెడ్డి కానీ ఒకసారి రాజీనామా చేసి చూడమను. ఆ నీళ్ళు ఎట్లా రావో ప్రభుత్వం నుంచి ఆ విధంగా తీసుకొచ్చే శక్తి గల దయాకరావు. ఎవరు చెప్పుకున్నా ఏం లాభం లేదు. మా పెట్టిన 2 ఎకరాలు ఎకరం పోయింది. ఆశ వాపుకొని ఇక సపడేకున్నామన్నా. ఇది ఏం లాభం ఎవరు చెప్పుకున్నా ఏం పనులు అయితే ఏం లేదు. పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ చెప్పినా ఏం లాభం లేదు. గతంలో ఎట్లుండే 10 సంవత్సరాలు మీరు అనుభవించి 10 సంవత్సరాలు మంచిగా ఉండన్నా. నేను చెప్తున్నా 10 సంవత్సరాల్లో ఏ రైతు వద్దు నాయన మాకు నీళ్ళు వద్దు అసొంటప్పుడు వచ్చినావు. ఉరిచేళ్ళు పోద్దామంటే మిషన్లు బెల్ట్ మిషన్ పెట్టి గోయించుకున్నాం. అసొంటి నీళ్ళు వచ్చినాయి. చైన్ల మిషన్లు ఈ నడవక బెల్ట్ అంత పుష్కలంగా ఉండి వద్దు సార్ నీళ్ళు వద్దు, ఒక 10 రోజులు ఆపండి ఉరిచేళ్ళు కోసుకోవాలి మేము సార్ దగ్గర పోయి మాట్లాడినాం. అసొంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక్క తడొస్తే బాగుండు, ఒక్క తడొస్తే మేము బయటపడదు అని ఎదురు చూసిన పరిస్థితులు వచ్చినాయన్న. ఈ విషయంలో ఎవరిని అడిగినా ఏం లేదు. ఇదంతా ఆశ వాపుకున్నాను.